ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జోహారులివి శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివి శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాదతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా అండి. జయబాబండి. అప్పుడే జయబాబా మీరు నమ్మమేరు బాబా పాడి బాబా సభకు ఆహ్వానించారు. మీ జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్దాము. సంకీర్తనలో గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. శర్మ గారు మీకు బుక్ రీడింగ్ ఉంది కదా, సో కమరయ్య గారు ఒక కీర్తన చేయండి. కొమరయ్య గారికి ఇవ్వండి సంకీర్తన, తర్వాత బాలరాజు గారికి ఇవ్వండి. అదే కొమరయ్య గారికి ఇచ్చాను. కొమరయ్య గారు జయబాబా జై బాబా జై బాబా జై బాబా. ఒక కీర్తన చేయండి. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగు పడకరావేలరా. మౌనంబుబు నీ చేతి సైగతో జ్ఞానంబు బోధించినావే. మాలోని మలినంబు పాపంగలేవ, మౌనంబు నీకేలనయ్యా. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగు పడకరావేలరా. ఓ బ్రహ్మచారి మాకేది దారి, నిన్ను చూసు మార్గంబు కోరి. మది వేడినామే నిన్ను వీడలేము, కావంగరావేలనయ్యా. మానవ రూప కావగరావ, లేరెవరు నీ సాటి దైవం. బాబా మా పైన నీకేల కోపం. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగు పడకరావేలరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మేడం, జై బాబా. జయబాబా చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీ జయబాబాలకు ధన్యవాదాలు. జయబాబా బాలరాజు గారు ఒక కీర్తన చేయండి మీరు. బాలరాజు గారు అవతార్ మెహర్ బాబా की జై. వస్తున్నాం మేం వస్తున్నాం, మెహరాబాద్ కు వస్తున్నాం. వస్తున్నాం మేం వస్తున్నాం, మెహరాబాద్ కు వస్తున్నాం. జై బాబా జై మెహర్ బాబా, నీ సమాధి చెంతకు వస్తున్నాం. జై బాబా జై మెహరు బాబా, నీ సమాధి చెంతకు వస్తున్నాం. వస్తున్నాం మేం వస్తున్నాం,
మెహరాబాదుకు వస్తున్నాం. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురువు దైవము నీవయ్యా. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురువు దైవము నీవయ్యా. అన్ని నీవు, అంతట నీవని ఆనందముతో వస్తున్నా. అన్ని నీవు, అంతట నీవని ఆనందంతో వస్తున్నాం. మేం వస్తున్నాం, మెహరాబాదుకు వస్తున్నాం. జై బాబా, జై మెహర్ బాబా నీ సమాధి చెంతకు వస్తున్నాం. దేవదేవని సమాధి దర్శనము జన్మ జన్మల పుణ్య ఫలమురా. దేవదేవని సమాధి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలమురా. దివ్యమైన ఆ ప్రేమ కాంతులను కనుల నింపుకొని వస్తున్నాం. దివ్యమైన ఆ ప్రేమ కాంతులను కనుల నింపుకొని వస్తున్నాం మేం వస్తున్నాం, మెహరాబాదుకు వస్తున్నాం. జై బాబా, జై మెహరు బాబా నీ సమాధి చెంతకు వస్తున్నాం. ఆటలాడిన పాట పాడిన ఆనందముతో చిందులేసిన, ఆటలాడిన పాట పాడిన ఆనందముతో చిందులేసిన, ఆదరించి చేర పిలిచిన ప్రేమ తండ్రిని సమాధి చెంతకు వస్తున్నాం. ఆదరించి చేర పిలిచిన ప్రేమ తండ్రిని సమాధి చెంతకు వస్తున్నాం మేం వస్తున్నాం, మెహరాబాదుకు వస్తున్నాం. జై బాబా, జై మెహరు బాబా నీ సమాధి చెంతకు వస్తున్నాం. జై బాబా, జై మెహరు బాబా నీ సమాధి చెంతకు వస్తున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి, చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. చాలా బాగున్నది. జై బాబా అండి. మీకు బాబా గారి కృప ఎప్పటికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. అదే. ఇప్పుడు నెక్స్ట్ సంగీతన చంద్రుడు మీరు ఒక సంగీతం చేసేస్తారు ఈ లోపు. మీరు చేయండి ఓ సంకీర్తన ఈ లోపు, అందరూ జాయిన్ అయ్యే లోపు మీరు చేయండి ఓ సంకీర్తన. నేనా చేయండి, అప్పటిదాకా మీరు చేస్తారా? మీరు చేయండి, తర్వాత ఆయన చేస్తారు. చేయండి, తర్వాత నేను చేస్తాను. మీరు చేయండి. శర్మ గారు మిమ్మల్ని ఏమన్నా మీరు చేసేయండి, చేస్తా. అయ్యో, నెక్స్ట్ నేను చేస్తాను. అవతార్ మై బాబాకి జై. సత్యవతి గారు వచ్చారు. సత్యవతి గారు మీరు ఒక కీర్తన చేయండి. పాడతారా? ఇంకా టైం తీసుకోవాలా? నెక్స్ట్ పాట పాడతానండి. సరేలేండి. అందరూ పాడేశారా? ఉన్న వాళ్ళు పాడేశారండి, పర్లేదు. సరే, జై అవతార్ మై బాబాకి జై. ఎవరు పాడాలి? నేనా, విజయలక్ష్మి గారు పాడేది ఇప్పుడు? మీరు పాడేయండి, నేను తర్వాత పాడతాను, చూస్తాను. సరే, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. శర్మాజీ, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన పురుషోత్తమ పురుషోత్తమ, పరిమిత స్థూల దేహము దాల్చిన నెహరు పురుషోత్తమ. విసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేను, జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని
నిజ రూపుగనలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచెవరమీయవా నెహరు పురుషోత్తమా కృప చూపి నిన్ను చూచెవరమీయవా నెహరు పురుషోత్తమా ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేను జన్మ తరించులే విభజింపగా రాని కృపా సాగరా అలలెల్ల నీలోని మెలిగేములే విభజింపగా రాని కృపా సాగరా అలలెల్ల నీలోని మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవా నేరు పురుషోత్తమా తడబాటు సడలించి భ్రమబాపవా నెహరు పురుషోత్తమా ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేను జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ విజయలక్ష్మి గారు జై బాబా అండి. చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. సజీవ్ గారు తీసుకుంటారా లేకపోతే మా ఎవరికైనా ఇవ్వనా? పాడతానండి, పాడతాను. పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. అవగతమయే అవగతమయే అవతారణి తత్వం అవగతమయే 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 అవతారణి తత్వం అవగతమయే బోధించుటకు నీవు రాలేదని మేల్కొల్పుటకి నీవు చావని గతమందున నిను విననందున గతమందున నిను విననందున గడిపావు బ్రతుకంత మౌనంగానే మౌనంలోనే అవగతమయే అవగతమయే అవతారణి తత్వం అవగతమయే మాయలకు లోబడుట సరికాదని మహిమల్ని నమ్మేటి పని లేదని తెలపాలని మది నిలపాలని తెలపాలని మది నిలపాలని మానవునిగా మహిని వెనసావని పిలిచావని అవగతమయే అవగతమయే అవతారణి తత్వం అవగతమయే అహంకార నిర్మూలనము మూలమై అవలక్షణాలన్నీ మటుమాయమై ఆ ఆ ఆ అహంకార నిర్మూలన మూలమై అవలక్షణాలన్నీ మటుమాయమై ఆచరణయే సూచనముగా ఆచరణయే సూచనముగా నీ విశ్వకార్యంబు వివరించగా వివరించగా అవగతమయే అవగతమయే అవతారణి తత్వం అవగతమయే అరుదైన
నగవు అజరామరం మృదువైన స్పర్శ మధురామృతం. ఆ ఆ ఆ నగవు అజరామరం మృదువైన స్పర్శ మధురామృతం. మరువలేమయా మరలలేమయా మరువలేమయా మరలలేమయా క్షణమైన నిన్ను మనలేమయా మనలేమయా అవగతమయే అవగతమయే అవతారణీ తత్వం అవగతమయే అవతారణీ తత్వం అవగతమయే. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా అందరికి అండి. చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీ జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు లలిత సుందరి గారు జై బాబా. విజయలక్ష్మి గారు నాకు ఒంట్లో బాగాలేదు, పాడలేను. ఎవరికైనా అయ్యో అవునా, ఇచ్చేయండి. సరే సరే. డిఆర్కే శ్రీని గారు ఉన్నారా అండి? జై బాబా. పుష్పవతి గారు ఇవ్వండి పాట. ఇస్తాను ఆడు కూడా ఇస్తాను. ఇవ్వండి. డిఆర్ కృష్ణ మళ్ళీ వస్తారేమో, లెఫ్ట్ అయ్యారు. పుష్పలత గారు మీరు ఒక కీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా నీ పాద సేవ ముక్తికి త్రోవ నీ పాద సేవ ముక్తికి త్రోవ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా కనులకు కమ్మని కాంచదని రూపమే కనులకు కమ్మని వింటూ కాంచదని రూపమే కరుణాంతరంగ కమనీయ హృదయ శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా నీ పాద సేవ ముక్తికి తోవా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా మంగళదామ మేఘశ్యామ మరువకు మమ్మేళరా మంగళదామ మేఘశ్యామ మరువకు మమ్మేళరా మదిలోని బాబా మము చూడవేరా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా శరణమయ్యే గతి ఎంటిని బాబా శరణము వేడితిరా శరణు ఎంటిని బాబా శరణము వేడితిరా సర్వేశమమ్మ కావంగరావా శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురా వేలరా
నీ పాద సేవ ముక్తికి త్రోవా, నీ పాద సేవ ముక్తికి త్రోవా, శ్రీ మెహరు బాబా శ్రీత జన పోష సేవింతురావేలరా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. చక్కగా ఆలపించారు. మీరు జై బాబాకి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకేమైనా జాయిన్ అయ్యారా? ఎవరు జాయిన్ అవ్వలేదు. కోటేశ్వర ఇంకో సంకీర్తనం అండి. కోటేశ్వరరావు గారు కదా. జై బాబా కోటేశ్వరరావు గారు ఒక సంగీతం పాడతారా? పాడమంటే పాడతా. పాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. తరగని పెన్నిది నీ కృప కన్నా, సమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతునను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నేను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, భాగ్య నేత్రముల కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, భాగ్య నేత్రముల కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే, మూడులకైనా దూతరించువు, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదేరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నేను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా. రాను భగవంతుని రూపం పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని, తంతుల మరుగున నిజ తత్వాన్ని విప్పు చేసి, కమ్మనైన నీ నాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదేరే నీ సంతింతునను సరుగునరమ్మ, నిత్య నామము చేస్తూ చేస్తూ సేవలు చేస్తూ సేవలు చేస్తూ నీ దివ్యల పాడుడమైన సద్గులమైన బాబా. వాయిస్ కట్ అవుతుంది కోటేశ్వర, వాయిస్ కట్ అవుతుంది. నిత్య శరణ్యము బాబా, అమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్. కొంచెము ట్రైన్ లా ఉన్నా సార్, అందుకే వాయిస్ బ్రేక్ అవుతున్నది. బాబా की जय. సిద్ధలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. బాబా సంకీర్తనం అండి. సిద్ధలక్ష్మి గారు, జాయిన్ అయ్యారు కదా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. పాడండి, ఒక సంగీతం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. కనరా
మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానరా మోయనరుదెంచె నీలలో కానరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరు తెంచెనతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచరా శాశ్వతానందమయుని గాంచరా నమ్మి భజించి ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శర్మ గారు, అందరికి జై బాబా. జై బాబా మేడం, చాలా చక్కగా పాడారు. విజయలక్ష్మి గారు జై చక్కగా బాబా. జై బాబా, జై బాబా. చక్కగా సంగీతం చక్కగా ఆలపించారు. మీ జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సశరత్న గారు ఒక పాట పాడతారా? జై బాబా. నేను తర్వాత పాడతా, వేరే వాళ్ళకి ఇవ్వండి, నెక్స్ట్ పాడతా. వెంకటరావు గారు జై బాబా. వెంకటరావు గారు ఉన్నారా అండి? జై బాబా, జై బాబా. ఒక కీర్తన చేయండి. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ చేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ చేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. మీ ప్రేమ పయోనిధిలో పయనించే నావలము నీ ధ్యానములో మునిగే
మముని దరి చేర్చుమయా నీ ప్రేమ పయోనిధిలో పయనించే నావలము నీ ధ్యానములో మునిగే మముని దరి చేర్చుమయా ఆ భాగ్యం రావాలి మా జన్మ తరించాలి ప్రభు మేరు సేవలలో పరమాత్ముని ధ్యానములో మేహరుని సన్నిధిలో పరిపూర్ణ క్షేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు నీ రూపమే మా నిలయం నీ నామమే పాపహరం నీ ప్రేమే మా కభయం నీవే మా సర్వస్వం నీ రూపమే మా నిలయం నీ నామమే పాపహరం నీ ప్రేమే మాకభయం నీవే మా సర్వస్వం నీ ప్రేమ బాటలలో నీతియని పాటలతో అహరహము నిన్ను కొలిచే నీ ప్రేమికులం మేము మేహరుని సన్నిధిలో పరిపూర్ణ క్షేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు అవతార్ మెహరు బాబా అందుకు మా జేజేలు మీ పద సేవల మమ్ము తరింపగ చేయుమయా అవతార్ మెహరు బాబా అందుకు మా జేజేలు నీ పద సేవల మమ్ము తరింపగజేయుమయా ప్రత్యహము నీ సేవే ప్రతి క్షణము నీ తలపే ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయా సతతం మేహరుని సన్నిధిలో పరిపూర్ణ క్షేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు ఈ జన్మకిక చాలు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు పాడమంటారా? పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంతా తని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా అంతా తని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము నా భేదాలు రానేలా నానా రూపేలా మతమంటూ రతమంటూ రతమంటూ మాయకులో నై మ్రగ్గుటయేల అంతా ఇచ్చెకు హాయిగుందాము జై జై అంటూ జై పాడుకుందాము పూజా ద్రవ్యాల బాదేలా తాజా కుసుమాల సేవేలా
వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల మాటేల అంతా తనిచ్చెకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మేరంటూ పాడుకుందాము. బా బాబా మెహర్ బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదామా. అంతా అతని ఇచ్చెకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మేరంటూ పాడుకుందాము. బాబా బాబా मेहर बाबा అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు అవకాశం ఇచ్చారు. జై బాబా. జై మేర్ బాబా. వెంకట్రావు మీరు మ్యూట్ చేసుకోండి. వెంకట్రావు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. వెంకట్రావు గారు. జై మేర్ బాబా. విజయలక్ష్మి గారు వాళ్ళు పాడేసారి అయిపోయింది. బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరు కూడాను. ప్రతి బుధవారం కూడా త్వమేవ శరణం, మా అందరికీ నీవే రక్ష, డాక్టర్ మల్లారి కృష్ణానంద్ గారు సంకలనం చేసిన బాబా యొక్క స్టోరీస్ మనం చదువుకుంటున్నాం. ఎపిసోడ్స్ గా ఇంట్లో ఉన్నాయి, చదువుకుంటున్నాం. కిందటి వారం వాంఛలు మంచి చెడు గురించి చదువుకున్నాం. వాటిలో మరి వాంఛలు వాటి తీర్థల గురించి బాబా ప్రస్తావించారు. కొన్ని రకాల వాంఛలు శారీరకమైనవి, బకాసుల తిండి, యావా, తుచ్చ ఇలా అన్నీ ఉంటాయి. త్రాగాలనే కోరిక ఈ జాబితాలో వస్తాయి. వీటిపై ఒకసారి మనసు మనకి ఏమవుతుంది, అవి లభించేదాకా కూడా శాంతి ఉండదు. ఈ వాంఛలు భౌతికపరమైనవి, నైతికమైనవి. కానీ మానసిక పరివృత్తికి సంబంధించినవి కావని వేరే చెప్పాలా? సంగీత రసాదానం చేయాలన్నా కోరిక ఇటువంటిది కాదు అన్నారు. దానికి ఈ సంగీత సాధనకి ఏం కావాలి? రాగం, తానం, పల్లవి అవసరం. అలాగే వినటానికి చెవులారా వినటానికి వినాలి, కానీ అది డప్పుల మోత కాకూడదు. సంగీతం ద్వారా వ్యక్తమయ్యే ఆనందం, అనుభూతి వర్ణించడానికి బాబా మరో ఉదాహరణ కూడా ఇచ్చారట. అదేమిటి? పురాణ కాలక్షేపం, మధుర స్మృతి, పురాణ శ్రవణం వల్ల శారీరక ఆనందం కంటే అనూహ్యమైన మానసిక ఆనందం కలుగుతుంది కదా అని. మరో మాటలో చెప్పాలంటే మంచి వాంఛల వల్ల కలిగే తృప్తి, అనుభూతి భౌతికం. అలా ఈ వాంఛ నెరవేర్చే తృప్తి, తద్వారానే ఆత్మకి అంటే భౌతిక శరీరం తన ఉనికి తెలిసి వచ్చేది అని. అలాగే చెడ్డ వాంఛల్లో కూడా మరో ప్రత్యేకత ఉందన్నారు. వాటి గురించి ఆలోచనే ఈ వాంఛని రెట్టింపు చేస్తుంది అన్నారు. సూక్ష్మ శరీరంలో ఈ వాంఛలు తీరవు కాబట్టి ఏమవుతుంది? అసంతృప్తి పెరుగుతుంది, నరకం ప్రత్యక్షమవుతుంది. భౌతిక ప్రపంచం మాదిరిగా ఈ సూక్ష్మ ప్రపంచంలో కూడా చెడ్డ వాంఛలు కష్టాలు దారితీస్తాయి. మంచి వాంఛలు సుఖ సంతోషాలకి తెస్తాయి, స్వర్గాన్ని అనుభవం చేస్తాయి అని బాబా చెప్పారు. అక్కడ దాకా లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఈ వారం ఎన్ని రోజులు స్వర్గావస్థ, నరకస్థితి శాశ్వతంగా ఉండవని బాబా పేర్కొన్నారు. వీటి వ్యవధి మన సంస్కారాలు బట్టి ఉంటుందన్నారు ఆయన. అయితే చిక్కల్లా మన గడియారాలు సూక్ష్మ ప్రపంచంలో పనిచేయవు కాబట్టి ఈ వ్యవధి ఇంతకాలం ఉంటుంది ఇదమితంగా చెప్పలేం. బాబా వారి మాటల్లో చెప్పాలంటే మన సంస్కారాలు ఈ టైంని నిర్ధారిస్తాయి. మరొక మాట, కామం వంటి చెడ్డ కోరికలు, వాటి వల్ల కలిగే కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషాలు మనల్ని మాయా అనే ఊబిలోకి తోసేస్తాయి, నరకంలోని కష్టాలు తెస్తాయి. మరి మంచి ఆలోచనలు, మంచి ఆశయాలు, కళాహృదయం, సౌహార్ద భావం, పరోపకార బుద్ధి మనోవికాసానికి పునాది వేస్తాయి.
స్వర్గంలోని సుఖాలని మనం ముందుంచుతామని బాబా అన్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా భౌతిక ప్రపంచంలో అంటే ప్రాణాలతో ఉన్నప్పుడు మనం ప్రవర్తించిన తీరు మనల్ని స్వర్గానికి తీసుకువెళ్ళవచ్చు, నరకావస్థలోనికి తోయవచ్చు. ఈ దశ చాలా వరకు చాలా మంది విషయంలో ప్రాణాలతో ఉండగా చేసిన పాప పుణ్యాలను బట్టి ఉంటుంది. భూమి మీద వదిలిపెట్టిన సంస్కారాల అనుభవాలపై ఆధారపడి కూడా ఉంటుంది. శరీరంతో ఉండగా ఎదురైన అనుభవాల స్వరూప స్వభావాలను బట్టి సూక్ష్మ శరీరంలో అనుభవించాల్సిన కష్ట సుఖాలు ఉంటాయని బాబా పదే పదే చెప్పారు. నీడ అంతం చక్కగా రికార్డు చేస్తే కదా గ్రామ్ ఫోన్ లో పాట చక్కగా వినిపించేది. రికార్డు మీద గీతల్లో తిరిగి తిరిగి ముళ్ళు అరిగిపోయి ఆగిపోతే ఏమవుతుంది? పాట అయిపోయిందనే కదా అర్థం. అలానే స్వర్గ నరక దశలు భౌతిక ప్రపంచంలోని అనుభవాల స్మృతి అయిపోయేదాకా ఉంటాయని బాబా అన్నారు. ఈ గ్రామ్ ఫోన్ రికార్డు పూర్వం వచ్చేది 60కి ముందు, 1960కి ముందు గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేవి. ఆ రికార్డులు పాటలు రికార్డ్ చేసి పాటలు దాని ప్రత్యేకంగా యంత్రం ఉంది, దాని మీద పెట్టి ఆ రికార్డుని ఆన్ చేస్తే ముందు దాని మీద తిరుగుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ గీతంలో ఉన్న ఇది సౌండ్ని బట్టి పాట బయటకు వినపడుతూ ఉంటుంది. అది ఆ ముళ్ళు ఆగిపోతే ఏమవుతుంది? పాట అయిపోయినట్టే అర్థం. అలాగే స్వర్గ నరకాలలో కూడా భౌతిక ప్రపంచంలో అనుభవాల స్మృతి అయిపోయేదాకా ఉంటాయని బాబా అన్నారు. ఈ లోకంలో మనం గడిపిన జీవన సరళి దృక్పథం మరణానంతరం ఆత్మ ప్రయాణ మార్గాన్ని నిర్ధారిస్తాయని ఆయన అన్నారు. ఈ దృష్ట్యా చూస్తే మన స్వర్గం మన నరకం మన జీవితపు నీడ అనవచ్చు. మన స్వర్గం మన నరకం కూడా మన జీవితపు నీడ అనవచ్చు. ఆత్మ సూక్ష్మ శరీరంలోకి అడుగుపెట్టాక ఏం జరుగుతుంది? బాబా వారు ఈ విషయాన్ని ఒకసారి విశ్లేషించారు. ప్రాణంతో ఉన్నప్పుడు పూర్వపరాలని నిర్మోహమాటంగా పర్యావలోకన చేసి పరిస్థితులకు అనుగుణంగా సంచరించే శక్తి మనిషికి ఉంటుంది. పాత సంస్కారాల ప్రభావం ముందుకు తోస్తాయి, కానీ మరణానంతరం ఈ శక్తి కొరవడుతుంది. కేవలం భూమిపై జరిగిన ఘట్టాలని బేరీజు వేసుకునే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. అది తీరుబాటుగా చేసే వెసులుబాటు ఉంటుంది. నెక్స్ట్ మనోఫలకం. గతావలోకం చేసుకుంటే ఆయా సంఘటనలన్నీ కూడా మనోఫలకంపై వెండి తెరపై బొమ్మలా దోబుసలాడుతూ ఉంటాయి. దీన్నే గుర్తు చేసుకోవటం అంటాం అన్నమాట. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవటం అంటే అది మన యొక్క మనోఫలకం మీద అవి ఉంటాయి. అంటే సినిమా తెర మీద వెండి తెర మీద బొమ్మలాగా సినిమా బొమ్మలు ఎలా ఉంటాయో అలా అన్నమాట. చిరస్మరణీయమైనవిగా మిగిలిపోతాయి. ఇందువల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞాపకాల దొంతర కొత్త జన్మకి స్ఫూర్తినిస్తుంది. నరకస్థితి స్వర్గదశ కొత్త జన్మకి పునాది రాళ్ళు అవుతాయి. అలా అని ఈ గత జలసేతు బంధం కేవలం పాతకాలపు సువాసనలు గుర్తులు కావు, కాచిపోసిన అనుభవాల సారం మాత్రమే. ధీశక్తికి ధారణ శక్తికి బుద్ధికి మారుపేరు, కొత్త జీవితానికి పెట్టుబడి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. భూమిపై జీవితానుభవం మరణానంతరం కలిగే నేర్పు ఓర్పు మేలిమి దృష్టాదిగా మనలో దాగి ఉన్న విజ్ఞాన సంపదను వెలికి తీస్తాయి. ఇహలోకములో మన జీవన సరళి అనుభవాల మాదిరిగా నరక స్వర్గావస్థలు ఆత్మ ప్రయాణంలో భాగమే అన్నారు. బాబా ఆత్మ ఆశించేది ఏమిటి? సర్వాంతర్యామిని చేరుకోవటమే కదా. పునరపి జననం పునరపి మరణం. ఈ చావు పుట్టుల ప్రక్రియ ఆత్మ సర్వాంతర్యామిలో లీనమయ్యే వరకే కదా. మెహర్ సందేశం ఇక్కడ నిస్వార్థంగా ప్రతిఫలాశ లేకుండా కర్మయోగాన్ని
దైవ చింతన తప్ప మరొకటి లేని భక్తి యోగాన్ని సాధన చేయడం ద్వారా మానవులకు భగవదైక్యం తప్పక లభిస్తుంది అని బాబా సందేశం ఇచ్చారు. నిస్వార్థంగా ఉండాలి, ప్రతిపురాశ లేకుండా ఉండాలి, కర్మయోగాన్ని మరియు దైవ చింతన తప్ప ఇంకేమీ ఉండకూడదు. అలా సాధన చేయడం ద్వారా ఆ యొక్క మానవునికి భగవదైక్యం కలుగుతుంది. నెక్స్ట్, బ్రహ్మైక్యం భూమి మీదనే సాధ్యం. ప్రాక్ పశ్చిమ సమావేశాల్లో అత్యంత ఆసక్తికర ఆధ్యాత్మిక సందేశం ఇది. బ్రహ్మైక్యం భూమి మీదనే సాధ్యం. ప్రాక్ పశ్చిమ సమావేశాల సమయం అది 1962 నవంబర్ 2 ఉదయం 9 గంటల ప్రాంతంలో గురుప్రసాద్ హాల్లో బాబా చుట్టూతా కూర్చున్నాం. 1962 నవంబర్ 2వ తేదీ నుంచి ప్రాక్ పశ్చిమ సమావేశాలు జరిగాయని మనం అందరికీ తెలుసు. పూనాలో గురుప్రసాద్లో మమ్మల్ని బాబా కుశల ప్రశ్నలు అడిగారు. అంతకు ముందు రోజున పెద్ద వాన కురిసింది. వానలో బాగా తడిశారు కదా, జలుబు చేసిందా అని బాబా అడిగారు. ఆనాడు బాబా సమక్షంలో జరిగిన తమ సంభాషణను ఒక అమెరికన్ ప్రేమికుడు గ్రంథస్థం చేశారు. బాబా ఆనాడు ఎన్నో అత్యంత ఆసక్తికర ఆధ్యాత్మిక విషయాలు చెప్పారని, అవి ఇలా ఉన్నాయని అన్నాడు. ఇలా కబుర్లో ఉండగానే ఆస్ట్రేలియన్ బాబా ప్రేమికుడు, ప్రముఖ కవి, పండితుడు ఫ్రాన్సిస్ బాబాజాన్ ఒక పెద్ద చార్ట్ తీసుకొచ్చి గోడకు వేలాడి తీశాడు. బాబా దానిని చూపిస్తూ ది చార్ట్ ఆఫ్ 4 జర్నీస్ అని వివరించారు. అందరికీ కనపడుతోందా అని బాబా తిరిగి తన సంజ్ఞలతో ప్రశ్నించారు. ఎంతో కష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని బాబా స్మోషంగా ఈ చార్ట్లో వివరించడమైందన్నారు. మీరంతా చదువుకున్న వాళ్ళు, సూక్ష్మంగా ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా చాలా కఠినంగా, కష్టంగా మార్చివేశారని బాబా అన్నారు. మీరు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోపుల నుండి భారతదేశానికి వచ్చారు. కొందరు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి లేదా చంద్రుని దగ్గరకు, కుజ అంగారక గ్రహాల దగ్గరకు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం బహిర్గత ప్రయాణం, అంటే ఎక్స్టర్నల్ జర్నీ. ఈ చార్ట్ ద్వారా నేను చెప్పబోయేది అంతర్గత ప్రయాణం గురించి అని బాబా చెప్పారు. ముందుగా 2 ప్రధాన విషయాలు తెలుసుకోవాలి. అదేమంటే భగవంతుడు అనంతుడు, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన నీడ కూడా అనంతమైనది. హిజ్ షాడో ఆల్సో ఈజ్ ఇన్ఫినిట్. ఈ వివరణను చార్టులోని సన్నని గీతల ద్వారా చూపించడమైనది. గమనించండి అన్నారు బాబా. అనంతుడైన భగవంతుడు ఆయన ఛాయ పరిధిలోనే అనంతమైన స్థూల దేహం, అంటే గ్రాస్ స్పియర్ ఉందని బాబా సూచించారు. భగవంతునికి పరిమితులు లేవు, ఆయన అపరిమితుడు. గాడ్ ఈజ్ బౌండ్లెస్ అండ్ లిమిట్లెస్. ఈ అపరిమితమైన ఛాయాపూరిత స్థూల దేహంలో అసంఖ్యాకంగా, లెక్కకు మిక్కిలిగా ఎన్నో విశ్వాంతరాళ్ళు ఉన్నాయి. కొన్ని విశ్వాలలో, అంటే గెలాక్సీస్, మానవాళి నివసిస్తోంది. మరికొన్ని విశ్వాలలో ఆవాసయోగ్యత అసలు లేదు. కొన్ని లక్షల సంఖ్యలో నక్షత్రాలు, సూర్య చంద్రాదులు ఈ అనంత ఛాయాపూరిత స్థూల దేహంలో ఉన్నాయని బాబా వివరించారు. అయితే వీటన్నిటిలో కూడా మనం నివసిస్తున్న ఈ భూమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు బాబా. ఈ బాబా చెప్పిన చార్టు మనకి 160 పేజీలో ఉంది. 9వ శరణం బుక్ లో 160 పేజీలో ఉంది ఆ చార్ట్. ఒకసారి పరిశీలించండి. బట్ of all these non-habitable and habitable worlds, this earth has a special position. It is the only place where the experience of the subtle and mental worlds can be
had by human beings. Only on this earth can a man realize God. ఈ సెంటెన్స్ లార్డ్ బెహర్ వాల్యూమ్ 8 పేజీ 42-91లో ఉంది. అంటే ఈ భూమి మీద మాత్రమే మానవులు సూక్ష్మ మానసిక ప్రపంచాలను, సబ్టిల్ అండ్ మెంటల్, సూక్ష్మ మానసిక ప్రపంచాలను అనుభవించగలరని బాబా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ భూమి మీద నివసిస్తున్న మానవాళికి మాత్రమే భగవత్ సాక్షాత్కారం, భగవదైక్యం, బ్రహ్మైక్య సాధన సాధ్యమవుతుందని మెహర్ బాబా స్పష్టంగా పేర్కొన్నారు. సూక్ష్మ ప్రపంచం అంటే ఈ సూక్ష్మ ప్రపంచం ఎక్కడ ఎలా ఉంటుంది అంటే అది ఎక్కడో లేదని బాబా చెబుతూ అవి నీలోనే ఉన్నాయన్నారు. బాహ్యంగా మన కంటికి కనపడేవి కావు అని అన్నారు. సూక్ష్మ ప్రపంచానికి ప్రయాణం అంటే అది నీలో నీవు చేసే అంతర్గత ప్రయాణం. ఇట్ ఈస్ జర్నీ విత్ ఇన్ అని బాబా అన్నారు. మీరు చూస్తున్న ఈ బాహ్య ప్రపంచం, ఈ అందచందాలు కానీ అందవికారం కానీ అంత నిజం కాదు. ఇది వాస్తవం కాదు. ఇదంతా మిథ్య, ఎందుకు కొరకానిది అని బాబా స్పష్టం చేశారు. బాహ్యంగా మనం చూస్తున్న ఈ అనంతమైన స్థూల ప్రపంచమంతా మిథ్యయే అని బాబా తిరిగి అన్నారు. దీనికి ఏ మాత్రం విలువలేదు. అయితే ఈ పుడమ తల్లి పవిత్రమైనది. ఈ భూమి మీద మీరు నివసిస్తూ ఇక్కడ ఉంటూనే నీలో నీవు అంతర్గత ప్రయాణం చేయడం అనేది అత్యంత ప్రధానమైంది. ఈ భూమి మీద నివసిస్తున్న ఎందరో ఆధ్యాత్మిక చింతనాపరులు తమ అంతర్గత ప్రయాణం ద్వారా సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని అనుభవించగలుగుతున్నారు. ఇలా అంతర్గత ప్రయాణం చేసే ఆధ్యాత్మిక చింతనాపరులు ఎక్కడి వారక్కడే ఉంటారు. అలా ఉంటూనే ఒక విశేష అనుభూతిని అనుభవిస్తారు. అంటే ఈ అనుభూతి కోసం వారు ఎక్కడో హిమాలయాల్లోని మంచు కొండల దగ్గరకు వెళ్ళవలసిన పని లేదని బాబా స్పష్టం చేశారు. ఫర్ ద వన్ హూ జర్నీస్ విత్ ఇన్, ఎవ్రీథింగ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. హిజ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆఫ్ ఏ డిఫరెంట్ నేచర్. అంటే ఇది మనలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోగల, ఇంత కూడా మనలోనే ఉంది. అంటే బాబా ఇంకో మాట చెప్పారు, ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచంలో అడిగడి అక్కడ ప్రశాంతత విశేష అనుభూతిని చవి చూస్తారో ఇక వారికి బాహ్యంగా ఉన్న ఈ స్థూల ప్రపంచం, ఈ స్థూల ప్రపంచం తాలూకు అనుబంధం, అనుభూతులు ఏమీ ఉండవు. సూక్ష్మ ప్రపంచంలోనే అతను తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ సమయం అయింది కాబట్టి ఇక్కడ కాపుతాను. 162వ పేజీలో ఫస్ట్ పేరా కంప్లీట్ అయింది. మానసిక ప్రపంచం నుంచి మనం చదవడం స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ మానసిక ప్రపంచం నుంచి చదవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. యశ్మి గారు. జై బాబా అండి. మీరు పేజ్ నెంబర్ పెడతారా వాట్సాప్ లో? అది మెసేజ్ పెడతాను, పేజ్ నెంబర్ పెడతాను వాట్సాప్ లో. ఓకే అండి. జై బాబా. చాలా చక్కటి విషయాలు చెప్పారండి, చాలా బాగుంది. మీరు జై బాబాలో ధన్యవాదాలు. మీరు బాబా కృప ఎప్పటికీ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. జై బాబా. ఇప్పుడు హారతి మీరే పాడేయండి, ఎవరు లేరు, మీరే పాడేసేయండి హారతి. అయితే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మై మాన్విత మంగళ చరణ. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌనే సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం.
मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకేము పదము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకేము పదము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా मेहर बाबा ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే मानस चोरा मद गए कोरा मानस चोरा मद गए कोरा शाश्वत मौने दरिरा नेरा शाश्वत मौने दरिरा नेरा అంజలితోనే మా మనసులు దోచే అంజలితోనే మా మనసులు దోచే హారతి చేసాము మౌన స్వరూపా మేర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా मेहर बाबा ప్రేమమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అందరికి జై బాబా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తము మరో నెక్స్ట్ రేపు 9:30 to 10:30 అందరూ పాల్గొనండి వీడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జై బాబా గారు నా బాబా గారికి జై బాబా చెప్తూ జై మేర్ బాబా అందరికీ జై బాబా అండి. ఈ రోజు కార్యక్రమం తిరిగి మళ్ళీ రేపు అందరూ కలుసుకుందాం. ఈ రోజు పాల్గొన్న అందరికీ కూడా బాబాయ్ ప్రేమ సున్నాలు కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా. జై మెహర్ బాబా జై బాబా జై బాబా అండి.